హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ కూడా చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారిని ఆహ్వానించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారని అనుకుంటూ మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద తప్పకుండా ఉండాలని, మీతో పాటు మా ఇంటికి కూడా అమ్మవారిని ఆహ్వానించడానికి ఈ విధంగా అయితే ముందర జాజుతో అయితే అలికి ముగ్గు అనేది పెట్టుకున్నానండి. ప్రతిసారి చెప్తాను, ప్రత్యేకించి పండగల సమయాల్లో ఈ విధంగా జాజునైతే అలికి మంచిగా కలర్స్ అని వేసుకుని ముగ్గు అనేది పెడతానండి. నార్మల్ డేస్లో అయితే మనం అంత సమయం కూడా ఉండదు కాబట్టి, అది కూడా శుక్రవారాలు కూడా ప్రత్యేకించి ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను అని చెప్పి అప్పుడప్పుడు మీకు షేర్ అయితే చేస్తున్నాను. సో ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా కలర్స్తో అయితే వేసుకున్న ముగ్గుతో పాటు బంతిపూల దండను అయితే కట్టుకున్నామండి. ఇంకా ముందర ఎంట్రన్స్లో అమ్మవారిని ఆహ్వానించడానికి వేసుకున్న ముగ్గుతో పాటు ద్వారలక్ష్మిని కూడా ఈ విధంగా పసుపు రాసి పసుపు కుంకుమలు బియ్యపు పిండితో అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను. అలాగే గడప లక్ష్మిని కూడా చక్కగా అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇలా కొట్టొచ్చినట్టు కనిపించే మన ఎంట్రన్స్కి అమ్మవారు ఈ విధంగా ఆహ్వానిస్తే ఎందుకు రాదు చెప్పండి? ఎప్పుడు కూడా ఏదైనా పండగ సమయాలనే కాదండి, ఎప్పుడు కూడా వాకిలి అనేది కలకలలాడుతూ ఉంటేనే అమ్మ మనల్ని అనుగ్రహించడానికి వస్తుంది. ఇక ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం రోజునైతే ఈ విధంగా ఎప్పుడు కూడా అలంకరించుకుంటాం కదండి. ఇక ఇందాక బంతిపూల మాల కట్టినట్టే పచ్చటి మామిడి ఆకుల్ని అయితే ఈ విధంగా ఎంట్రన్స్లో అయితే పెట్టుకున్నామండి. ఓవరాల్గా ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంది. ఇక అమ్మవారిని ఆహ్వానించేద్దాం పదండి. అమ్మవారితో పాటుగా చూస్తున్న మీ అందరికీ కూడా ఇదే నా ప్రత్యేక ఆహ్వానం అండి. మా ఇంటి లోపలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ ఆశీస్సులు తప్పకుండా అయితే పొందండి. ఇక ఓవరాల్గా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. మరి ఎంట్రన్స్ ఎంత చక్కగా ముస్తాబ్ చేసుకున్నామో పెరటిలో ఉండే మన తులసమ్మని కూడా అందే విధంగా చక్కగా తుడిచి శుభ్రం చేసుకుని అమ్మవారిని కూడా అలంకరించుకోవాలి కదండి. ఎప్పుడూ కూడా మన పెరటు అలాగే ఎంట్రన్స్ కూడా నిత్యం ఇలా కలకల్లాడుతూ ఉండాలండి. ఇంటిలో ప్రతిరోజు చేసుకున్నా మంచిదే, ప్రతి శుక్రవారం మంగళవారం చేసుకున్నా మంచిదే. ఇక ప్రత్యేకించిన సందర్భాలు అయిన ఇలాంటి వ్రతాలు కానీ నోములు కానీ పండగలు కానీ చేసుకున్నప్పుడు కొద్దిగా మన తులసమ్మని కూడా అలంకరణ అనేది చేసుకుంటాం కదా. అలాగే ఎప్పుడూ ఉండే మా కృష్ణయ్య బృందావనంలోని పక్కనే ఉండే తులసి అమ్మవారికి నిండుగా అయితే కోట నిండా పసుపు అనేది రాసేసాను. అలాగే కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో ముగ్గులు అనేవి పెట్టేసి తులసమ్మని అయితే విధంగా అందంగా అలంకరించుకున్నానండి. ఇప్పుడు మీకు తులసమ్మలో కనిపిస్తున్న ఈ అమ్మవారి ముఖము కొద్దిగా పాతది, అంటే నేను 8 years 10 years బ్యాక్ కొనుక్కున్న ఆ అమ్మవారి ఫేస్ అండి. వరలక్ష్మి వ్రతానికి కొద్దిగా అయితే నాకు కలర్ అనేది తగ్గింది అని చెప్పి కొత్తదైతే ఫేస్ తీసుకున్నాను. అందుకని తులసి అమ్మవారి దగ్గర ఈ ముఖం బాగుంటుంది అని చెప్పి అమ్మవారిగా భావించి ఇలా అయితే వరలక్ష్మి వ్రతం రోజు తులసి అమ్మవారి ముందర, అంటే మన కృష్ణయ్య ఎలాగా ఉన్నారు కనిపిస్తూ విగ్రహ రూపంలో, ఇక పక్కన అమ్మవారిని కూడా ఇలాగా పెట్టుకుందామని చెప్పి ఇలా పెట్టుకున్నానండి. ఓవరాల్గా అయితే అమ్మవారి ముందు కూడా ఈ విధంగా శుభ్రం చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇక ముందర అయిపోయింది, వెనకన పెరడు అయిపోయింది, ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఆహ్లాదంగా ఉండాలి పండగ అంటే మరి కదా. అందుకనే ప్రతిసారి ఉర్లీలో ఇది ఎప్పుడు మనం వేసుకుంటూనే ఉంటాం. ఇంకా ప్రత్యేకించి ఇలాంటి పండగ సందర్భాల్లో మరి మానేస్తామా? అందుకే ఉర్లీలో వాటర్లో కొద్దిగా జవ్వాది పౌడర్ అయితే వేసానండి. జవ్వాదికి సంబంధించిన ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, అలాగే జవ్వాది గురించిన విశేషాలు, వాటి వాసన అనేది మనకి ఎంతవరకు పరిమళిస్తుంది ఇల్లంతా అనేది చాలా వరకు మనం వీడియోస్లో చెప్పుకున్నాం. అలాంటి జవ్వాదిని కొద్దిగా చిటికెడైతే ఈ ఉర్లీ వాటర్లో అయితే వేసేసానండి. ఇంకా పైన అన్ని రకాల పువ్వులు మనం పూజ కోసం తెచ్చుకుంటాం కదా, అలా కలర్ఫుల్గా అయితే వైట్ కలర్ చామంతి, ఎల్లో చామంతి, గులాబీ పూలు ఎస్పెషల్లీ చాలా అందాన్ని ఇస్తాయి కదండి ఇంటికి. వాటిని కూడా ఈ విధంగా, అలాగే మా ఇంట్లో పూసిన కొద్దిపాటి తెల్లటి పువ్వులు అన్నీ కూడా ఈ విధంగా డెకరేట్ అయితే చేసేసుకున్నాను. ఇక స్నానం అది చేసిన తర్వాతేనండి ఈ పనులన్నీ చేసుకున్నవి. ఇప్పుడు మీకు తెలుసు నార్మల్ డేస్లో కూడా నేను స్నానం చేసి వచ్చిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇక ఆవు పాలు అనేవి తెప్పించుకున్నానండి ఇలా క్షీరాన్నం కోసం. కొద్దిగా ఆవు పాలని చిన్న గ్లాసులో అయితే ముందుగా తీసుకున్నానండి. ఎందుకంటే మనకి పంచామృతాలు అనేవి ఉపయోగించుకోవాలి కదా పూజలో, వినాయకుని పూజకి అలాగే అమ్మవారి పూజకి పంచామృతాల కోసం ఒక చిన్న గ్లాసులో ఆవు పాలని తీసుకుని మిగతావైతే ఈ విధంగా క్షీరాన్నానికి అయితే రెడీ అయితే చేసుకున్నాను. ఇక సాయంకాలం మనకి ముత్తైదువులు వస్తారు కదండి, వాళ్ళకి ఇచ్చే వాయనంలో అలాగే అమ్మవారికి పెట్టే పూజలోను శనగల్ని నానేసి ఈ విధంగా వాడేసుకున్నానండి. వాటర్ అనేది దిగుతూ ఉంటుంది.
ఇక మనకి ఒక పక్కన వంట అదేనండి, వంటలో ప్రత్యేకించి మనం ఈరోజు 1 లేదా 3 లేదా 5, 9 అయితే పదార్థాలను నివేదన చేస్తాం. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు మనకి అంటే అది ఇంటి ఆనవాయితీ బట్టి కూడా ఉంటుంది కదా. అలాగా పూజలో మనకి 1, 3, 5, 9 పదార్థాలను, అందులో తీపి అలాగే మనకి కారం అన్నీ మిక్స్ అయినవి అయితే అమ్మవారికి పెడుతూ ఉంటాం కదండి. అలాంటి ప్రసాదాలను అయితే ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నానండి. క్షీరాన్నానికి అయితే ముందు రెడీ అయితే చేసేసాను. ఇందులో ఆవు పాలు ప్యాకెట్ చూపించాను కదా, దానితో పాటు బూర్లు అంటే మనకి అది కూడా పూర్ణం బూర్లు అంటే అమ్మవారికి చాలా ప్రీతిటండి. అందుకే అమ్మవారి పూజల్లో అలాగే ఇంకా మనకి వచ్చే శ్రావణ అమావాస్య పూజలకు కూడా నేను బూర్లు అనేవి నివేదన చేస్తాను. ఎన్ని బూర్లైనా అంటే ఇక్కడ నేను చేస్తున్నవి ఒక చిన్న గ్లాసుతో 2 గ్లాసుల పప్పు అయితే నానబెట్టానండి. వీటికైతే దగ్గరగా మనకి ఒక 30 నుంచి 40 బూర్లు పైన అయితే వస్తాయండి. ఇంకా చిన్నవి చేసుకుంటే 50 బూర్లు కూడా చేసుకోవచ్చు. మనం వచ్చిన చుట్టాలకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం కింద కానీ, ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, లేదంటే మనకు వచ్చిన ముత్తైదువులకు కానీ ఎవరికైనా మనం చక్కగా ఈ బూర్లను అయితే చేసేసి వాయనం కింద ఇవ్వచ్చు, ప్రసాదం కింద ఇవ్వచ్చు. ఎన్నైనా కూడా టకటకా ఈజీగా ఒక 50 వరకు అయితే చేసేసుకోవచ్చండి. అలా ప్రసాదంకి బూర్లకి అయితే రెడీ చేసుకుని ఇక ఇంకా అమ్మవారి పూజలకు అమ్మవారికి ఇష్టమైన పులిహోర అనేది ఇక్కడ పోపు అనేది వేస్తున్నానండి. చాలా చక్కగా మనకి పోపులో గుమగుమలాడుతూ అన్ని రకాల వెరైటీసు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు అన్నీ గుమగుమలాడుతూ చాలా చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ, ముఖ్యంగా మనం ప్రసాదాలు చేస్తున్నప్పుడు వాసన అది ఏమీ పీల్చకుండా అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటే మాత్రం ప్రసాదాలు చాలా కమ్మగా అయితే వస్తాయండి. నేనైతే 5 రకాలు అయితే చేశానండి. ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను 5 రకాలు. ఇంకా వాటితో పాటుగా ప్రత్యేకించి అమ్మవారి పూజలు ఏమైనా కూడా మనం వడపప్పుతో పాటు పానకాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి కదండి. అందుకోసం వడపప్పు పానకాన్ని అయితే ఒక పక్కన ఇలా నానబెట్టేసుకుని కొద్దిగా మిరియాల పౌడర్తో పాటు యాలకల పౌడరు, బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఇక వంట అనేది మనకి పూర్తి అయిపోయింది కదండి. అంటే ప్రసాదాలు రెడీ అయిపోయి ఇంకా మనం కలసం ఏర్పాటు చేసుకోవాలి కదా. అందుకనే ఇక్కడ కలసం కోసం ముందుగా ఆవు నెయ్యితో చేసుకున్న ఏదైనా కూడా మనకి ప్రీతి. అమ్మవారికి ఆవు నెయ్యి ఉపయోగించిన అది కూడా శ్రేష్టం కూడానండి. అంటే మనం వాటర్ ఉపయోగించుకునే కన్నా నేను పసుపులోకైతే కొద్దిపాటి రోజ్ వాటర్ని అయితే వేసానండి. అంటే మనకి నార్మల్ నీళ్లు ఉపయోగించుకునే కన్నా పూజా సమయాల్లో కొద్దిగా రోజ్ వాటర్ మనకి దేవుడి దగ్గర ఒక కొత్త బాటిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పూజలకి వాటికి మనం నార్మల్గా ఉపయోగించుకునే నీళ్ళు కన్నా మనం ఇలా రోజ్ వాటర్ని కానీ పన్నీర్ని కానీ దేంతో అయినా ఒక పసుపు కలుపుకుంటే మంచి వాసనతో పాటు అమ్మవారి పూజ కదండి, అమ్మవారికి గుమగుమలాడే పదార్థాలు అంటే ఇలాంటి పన్నీర్ కానీ లేదంటే జవ్వాది కానీ దశాంగం కానీ ఇలా ఏదైనా కూడా మంచి పరిమళభరితమైనవన్నీ కూడా చాలా ఇష్టమండి. అందుకే మనం పసుపు కలుపుకునేటప్పుడు నేనైతే కొద్దిగా రోజ్ వాటర్ని అయితే మిక్స్ చేసి వాటితోనే వస్త్రం, యజ్ఞోపవీతం అన్నీ కూడా చేస్తున్నానండి. ముఖ్యంగా వస్త్రం అనేది 2 అయితే చేయాలండి. అంటే అది మనకి వినాయకుని పూజ అంటే అయ్యవారి పూజలో కూడా వస్త్రం 2 ద్వివస్త్రం అయితే ఇవ్వాలండి. ఎందుకు అంటే పంచే కండువ, అమ్మవారికి అయితే చీర జాకెట్టు ఇలా 2 అంటే మనం నార్మల్గా కొన్న బట్టలు పెడతాం, కానీ ఇలా పత్తితో చేసిన వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వాటితో పాటుగా అంటే ఉండొచ్చు, అందరి దగ్గర అవైలబిలిటీగా ఉండకపోవచ్చు కదండి కొత్త బట్టలు. అందుకని ఇలా చేసుకుని ఉంచుకుంటే అమ్మవారికి వస్త్రం అనేది మనం ఇచ్చిన వాళ్ళ మొత్తం. అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా కొద్దిగా కుంకుమ బొట్టలను అయితే పెట్టుకుని చేసుకుని ఇక అన్ని పూజకు సంబంధించినవి అన్నీ రెడీ అయితే చూపిస్తున్నాను కదండి, అన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నానండి. అన్నీ దగ్గరగా అంటే మనకి లిస్ట్లో నేను ఒక వీడియో కూడా చేశానండి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం అని. అందులో చూస్తే A to Z మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను, దాన్ని బట్టి రెడీ చేసుకున్నా. ఇక ఇక్కడ చూపిస్తుంది అయితే మనకి సాంబ్రాణి అండి, అది కూడా నేను ఒక వీడియో చేశానండి. దశాంగం, గుగ్గిలం, అలాగే మనకి సాంబ్రాణి పౌడరు, ఇంకా నేను రకరకాలు ఏమేమి వాడచ్చు అనేవి అన్నీ కూడా అంటే మనకి ఎఫెక్టివ్గా ఉండే సాంబ్రాణి పొడి ఇంట్లో తయారు చేసుకోవడానికి ఆ వీడియోలో చూపించాను, తప్పకుండా అయితే చూడండి. వాటిని వేయడానికి రెడీ చేసుకున్నా. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇదైతే మాత్రం అమ్మవారిని మనం అన్నీ రెడీ చేసి ఆహ్వానించాలి కదండి. అందుకే అమ్మవారి ఆహ్వానం కోసం ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. అన్ని రకాలు ఒక పళ్ళెంలో అయితే పెట్టుకున్నాను. అమ్మని మనం ఆహ్వానం సమర్పయామని మనం ఆహ్వానించి కూర్చోపెట్టుకునేటప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టి ఇలా అయితే నేను ఇస్తానండి. చాలా చక్కగా అయితే డెకరేట్ చేసుకున్న అమ్మవారికి ఇలా దీన్ని కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఇక మనం కలసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పీటలు కావాలి కదండి. ఆ పీటలకి ఇందాకడ మంచి సువాసన భరితమైన పసుపుని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ పసుపుతో అయితే శుభ్రంగా పీట అంతటిని కూడా
అలంకరిస్తున్నానండి. మనం పసుపు అంటే అందులోనూ ముఖ్యంగా పీటలు అనేవి పైనుంచి మనం దింపించుకున్న తర్వాత వాటిని మాత్రం ముందు రోజు శుభ్రం చేసి ఉంచేసుకోవాలండి. ఏదైనా బూజు కానీ సాలి పురుగులు కానీ ఏదైనా తెలియకుండా పట్టేస్తూ ఉంటాయి కదా, వాటిని మాత్రం క్లీన్ చేసుకుని పెట్టేసుకున్న తర్వాత మన్నాడు మనం పొద్దున వరలక్ష్మి వ్రతానికి సిద్ధమవుతున్నప్పుడు వాటికి ఇలాగ పసుపు అనేది చక్కగా రాసేసుకొని వాటికి పీట నిండా కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో బొట్లు అనేవి పెట్టేసుకోవాలండి. ఇలా 4 వైపులో కూడా అమ్మవారి పూజలలో ముఖ్యంగా చాలా శుచి శుభ్రత కూడా మనకి అంటే మనం అమ్మవారి పూజనే కాదండి, పూజ అంటేనే చాలా శుచి శుభ్రతగా చేస్తాం. ముఖ్యంగా అమ్మవారికి ఇలా లక్ష్మీదేవి పూజల్లో కానీ గౌరీదేవి పూజల్లో కానీ ముఖ్యంగా మనకి శుచి శుభ్రత అనేది ఎక్కువగా పాటించాలి. కాబట్టి చూసుకుని మాత్రం చక్కగా పూజలు మాత్రం రెడీ అయితే చేసుకోవాలండి. ఇంకా 9 పద్మాలు అయితే వేస్తానండి నేను వరలక్ష్మి వ్రతానికి. అఫ్కోర్స్ అందరికీ చాలా ఆనవాయితీ ఇదే ఉంటుంది. 9 పద్మాలని నేను వేసేసుకున్నాను. ఇక్కడ 2 కలశాలు ఏంటి అనుకోవచ్చు. ఒకటైతే నేను డెకరేట్ చేస్తానండి, దానికి పూజ అది చేయకుండా అమ్మవారికి మాత్రం ఒకటి డెకరేట్ చేసి చీర అది కడతాను, ఇంకొకటి కలశంలో పెట్టుకుని ఆ అమ్మవారికి అయితే పూజ మొత్తం చేస్తాను. ఆ అమ్మవారి కోసమే కలశం కోసమే ఇక్కడ అష్టలక్ష్మి చెంబుకి పసుపు రాసుకుని గంధం బొట్లు పెట్టి ఆ అష్టలక్ష్ములు అన్నిటికీ కూడా కుంకుమ బొట్టుతో అయితే పెట్టి రెడీ అయితే చేసుకుంటున్నానండి. ఏదైనా మనకి రాగి అవ్వచ్చు, ఇత్తడి అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, మనకి కథలోనే ఉంటుంది కదండి, ఏదైనా భక్తి ప్రధానం. ఇలా రెడీ చేసుకున్న కలశంలో మాకైతే బియ్యం అయితే పోసుకుంటామండి. పసుపు కుంకుమ జవ్వాది అక్షింతలు గంధం అన్నీ వేసి మామిడి కొమ్మలు పెట్టుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాం. ఇదిగోండి మా ఇంటి అమ్మవారిని ఇలా కలశంలో తయారు చేసుకున్నాక కమలంలో కూర్చోబెట్టాను. ఎలా ఉన్నారు మరి అమ్మవారిని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాక ఈ విధంగా అయితే పువ్వులతోనూ జడ కుట్టి గాజులు పెట్టి అమ్మవారికి కళ్ళు ముక్కు ముక్కెర తల మీద బ్లౌజ్ పీసు అలా అన్ని రకాలుగా అయితే కమలం పువ్వులో కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టాను. ఇంకా ఈ పక్కన ఇంకా మనం పూజించుకునేవన్నీ ఉంటాయి కదండి. గోమాత అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంటి గోమాతతో పాటు రీసెంట్గా నేను కల్పవృక్షాన్ని తీసుకున్నానండి. ఆ కల్పవృక్షం మొట్టమొదటి శుక్రవారం నాడు పూజ చేసుకున్నానని షేర్ చేశాను. వాటితో పాటు అమ్మవారికి పెట్టే ఆభరణాలు అలాగే అమ్మవారికి పెట్టే చీర గాజులు అన్నీ కూడా పక్కన ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇక కలశంలో పెట్టుకునే అమ్మవారిని చూశారు కదా, వెనకాల నేను అందంగా అలంకరణ చేసుకునే అమ్మవారిని కూడా ఒక్కసారి చూసేయండి. చూశారు కదండి, ఇలా అమ్మవారి అలంకరణ అన్నీ కూడా అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను. మనం తయారు చేయగలమా చెప్పండి? అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా కూడా అమ్మవారికి ఏదో మనం తక్కువ చేశామని అనిపిస్తుంది. కానీ సాధ్యమైనంత వరకు అమ్మ అందాన్ని మనం తీర్చిదిద్దగలమా చెప్పండి? అలా అమ్మవారికి కావాల్సిన అన్ని ఆభరణాలతోనూ మా ఇంటి వరలక్ష్మీదేవిని చీర కట్టి జడ కుట్టి ముక్కెర పెట్టి తల మీద కిరీటం పెట్టి పువ్వులు పెట్టి ఇలా అయితే రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఉండే సింహాసనం వెండి సింహాసనంలోనూ కామాక్షి దీపాన్ని అన్నిటినీ కూడా అలంకరణ అనేది చేసుకుని మొత్తం నా పూజకు కావాల్సిన వస్తువులన్నీ సామాగ్రిని సిద్ధం చేసుకుని పూజ కోసం అయితే రెడీ అయితే అవుతున్నానండి. ఒకసారి నేను చేసుకున్న పూజా విధానాన్ని కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఎంత బాగున్నారు కదండి అమ్మవారు. ఈ బొట్టు అలాగే కళ్ళకి పెట్టినవి కింద ముక్కు చెవులు లిప్స్ ఇవన్నీ కూడా మావారైతే నాకు హెల్ప్ చేశారండి. ఆ కింద కొబ్బరికాయ ఉంది కదా, కలశ స్థాపన కొబ్బరికాయ పూజ చేసుకునేది, అవన్నీ అయితే మావారైతే నాకు రెడీ అయితే చేసి పెట్టారండి. పూజలో లేట్ అవుతోంది అని చెప్పి ఆయన అయితే సిద్ధం చేసి చక్కగా నాకైతే హెల్ప్ చేశారు. ఇదిగోండి మొట్టమొదటి మనం పూజలో అయితే వినాయకుడిని అనేది పూజించిన తర్వాతే కదండి మనం ఏ పూజైనా చేస్తాం. అలా అమ్మవారితో పాటు ముందు వినాయకుడిని అయితే ప్రార్థించి వినాయకునికి చేయాల్సిన షోడశోపచారాలు పంచామృత స్నానం అన్నీ చదువుకుని అష్టోత్తరం చదువుకున్నాక వినాయకునికి బెల్లం నివేదన చేసి నా వినాయకుని పూజ పూర్తి అనంతరం ఇదిగోండి అమ్మవారిని ఆహ్వానిస్తున్నానండి. ఇలా అన్నీ అయితే పెట్టాను. చెప్పాను కదండి, ఇందాక చూపించాను కదా అరేంజ్ చేసుకుంటున్నప్పుడు పసుపు కొమ్ములు అద్దము దువ్వెన పసుపు తాడు పసుపు కుంకుమ గాజులు అన్నీ చందనం బిళ్ళలు ఇలా అన్నీ కూడా అమ్మవారిని పెట్టి అమ్మ రా ఆహ్వానిస్తున్నాను పూజకి చేసిన నా పూజతో సంతుష్టురాలవై మమ్మల్ని కరుణించి తల్లి అనుకుంటూ అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా నిండుగా అయితే
ఆహ్వానించి ఆ అమ్మవారికి కూడా ఆహ్వానము, పంచామృతాలతో అభిషేకము అన్నీ కూడా చేసుకున్నాక వస్త్రం, ఇందాక చెప్పాం కదండి, మనం వస్త్రాన్ని మనం తయారు చేసుకున్న వస్త్రంతో పాటు మనం అమ్మవారికి ప్రతి ఏడాది చీర జాకెట్టు పెడుతూనే ఉంటాం కదండి. అలా చీర జాకెట్టు గాజులతో పాటుగా మనం అమ్మవారి కోసం చేయించిన ఆభరణాలు కూడా అమ్మవారికి చూపించి ఆ రోజు మనం వేసుకుంటాం కదండి. అలా ఈ ఏడాది నేను చేయించుకున్న 2 బంగారపు గాజులతో పాటు ఈ నెక్లెస్ అనేది అమ్మవారికి నేను ఇక్కడ ఆభరణం సమర్పయామి అన్నప్పుడైతే అమ్మవారికి చూపించానండి. అమ్మవారికి ఇచ్చి ఇలా కుంకుమ పూజ అనేది చేసుకుంటూ మా ఇంట్లో నా దగ్గర ఉన్న మారేడు దళాలు, అమ్మవారికి మారేడు దళాలు అన్నా కూడా ప్రీతిటండి, చిట్టి గాజులు, తామర గింజలు, వెండి కమలం పూలు అన్నిటితోనూ పాటు ఇవన్నీ 108 అండి మారేడు దళాలు. ఇవైతే లాస్ట్ ఇయరే తీసుకున్నాను ఈ మారేడు దళాలు కూడా. ఇలా వీటన్నిటితో పాటు అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించి కుంకుమతో అయితే 108 నామాలతో అమ్మవారి అష్టోత్తరాన్ని అయితే చదువుకున్నానండి. ఈ గోవును కూడా ఇత్తడిది తీసుకుని చాలా ఏళ్ళు అయిపోయిందండి. మొన్న ఒక సబ్స్క్రైబర్ రాశారు గోవు కాస్ట్ ఎంత అండి, అసలు గుర్తులేదండి. నిజంగా ఒక 5,000 to 7,000 అయితే ఉండొచ్చు. చాలా ఏళ్ళు అయిపోవడం వల్ల అస్సలు గుర్తులేదు. రీసెంట్గా అయితే కల్పవృక్షాన్ని తీసుకున్నానండి. అది నేను మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది కదండి, ఆ రోజు అయితే పూజలో పెట్టి చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇక్కడ అన్ని షోడశోపచార పూజలు అయిపోయాయి కదండి. అయిపోయిన తర్వాత కథ అది చదివేసుకుని ధూపం అయితే వేస్తున్నాను. ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే, ప్రత్యేకించి అమ్మవారికి ఇష్టమైన అన్ని రకాల పదార్థాలు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎంత పొగ వస్తుందో చూసారా. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. మన ఇంటికి ప్రతి శుక్రవారం ఉండే నెగిటివ్ ఎనర్జీ అయితే మాత్రం ప్రతి శుక్రవారం వేసుకుంటే, ఇందులో మనం అంటే ఎప్పుడు ఒకటి అయితే వాడుతుంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను ఆ వీడియోలో చూపించినట్టు ఒకసారి కానీ ఇలా తయారు చేసి మనం పెట్టుకుంటే, అందులో మైసాక్షి ఉంది, అలాగే గుగ్గిలం ఉంది, దశాంగం ఉంది, సాంబ్రాణి పొడి ఉంది. ఇవన్నీ కూడా మనం ఏమి కొట్టాల్సిన అవసరం లేదండి. అన్ని పౌడర్లు చక్కగా మనకి పూజా స్టోర్స్లో అమ్ముతారు. వాటిని నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది ఆ వీడియో మాత్రం చూస్తే, ఒకసారి వారానికి ఒక్కసారి చాలండి. ఇల్లంతా కూడా మీరు ఇలా అమ్మవారి పూజతో పాటు ఇంకా వచ్చే ప్రతి పూజ, అందులో మనకి దుర్గా నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ పౌడర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన ఇంట్లో. వాటిని అయితే వేసుకుని అమ్మవారికి ఇలాగా ధూపాన్ని అనేది ఇస్తున్నాను. ఇది ఒక అమ్మవారి ముందుతో పాటు ఇందాక చెప్పిన విధంగా ఇల్లంతా కూడా వారానికి ఒకసారి వేసుకుంటే మనకి ఎఫెక్టివ్గా కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే అందులో అన్ని రకాలు కూడా మిళితమై ఉన్నాయి. ముఖ్యంగా మనకి ప్రకృతి ప్రసాదించిన వనమూలికల నుంచి తయారు చేసిన ఇవన్నీ కాబట్టి మనకి ఎలాంటి రసాయనాలు లేవు కాబట్టి హెల్త్ రీత్యా కూడా చాలా వరకు బాగుంటుంది. ఈ సాంబ్రాన్ని ఉపయోగించి చూడండి. ఇక సాంబ్రాణి వేయడం అయిపోయిందండి. మనకి ధూపం అయిన తర్వాత దీపారాధన చేసుకుంటాం కదా. నా దగ్గర ఇలాగా 5 steps దియా స్టాండ్ అయితే ఉందండి. వాటిలో అయితే అంటే ముందు కామాక్షి దీపాన్ని, మొదట నేతి దీపాలని అయితే వెలిగించుకున్నాను కదా. ఇక దీపం సమర్పయామి అన్నప్పుడు ఇలా అయితే నేను దీపాలను వెలిగించుకుని అమ్మవారికి చూపించి తోర పూజని మనం చేసుకుంటాం కదండి. ఇలా తోర పూజను చేసుకుని ఒకటి మనం కట్టుకుని, ఒకటి ముత్తైదు కోసం ఉంచి, ఒకటి అమ్మవారి కుడి చేతికి అయితే ఇలా అయితే తోర కట్టుకుంటున్నప్పుడు చెప్పాల్సిన మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి కూడా ఇలాగ తోరాన్ని అయితే కట్టేశాను. ఇక ధూపం దీపం తర్వాత అమ్మవారికి పెట్టే నైవేద్యం, ఇందాక చాలా జాగ్రత్తగా మనం ప్రసాదాలు అయితే రెడీ అయితే చేసుకున్నాం కదండి. అవన్నీ కూడా ఇక్కడ వాటితో పాటు ఇందాక పానకం, వడపప్పు కూడా ముఖ్యంగా అమ్మవారి పూజల్లో చేసుకుంటాం కదా. ఇంకా అన్నిటితో పాటు మనం పానీయం అనేది ప్రత్యేకించి మంత్రం కూడా ఉంటుందండి. అమ్మవారి ఆ పూజలో పానీయం సమర్పయామి అన్నప్పుడు చెప్పాల్సిన మంత్రం కూడా ఉంటుంది. అందుకని ప్రత్యేకించి ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉంటాం. పూజ చేసుకున్నప్పుడు పానీయం అనేది కూడా అమ్మవారికి నివేదన అనేది చేసుకోవాలి. ఇక చేసుకున్న ప్రసాదాలతో పాటుగా మనం మహానైవేద్యం అంటే ఆ రోజు మనం చేసుకునే వంటకంలో పప్పు, కూర, పచ్చడి, ఏదైనా పులుసు పెట్టుకుంటే అది, పెరుగు అన్నీ కూడా చక్కగా నైవేద్యం పెట్టుకుని మనం తాంబూలం ఇచ్చి మంగళహారతిని అయితే అమ్మవారికి కర్పూర నీరాజనం అనంతరం మంత్రపుష్పాన్ని చెప్పుకుంటూ
అమ్మవారి పూజని అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి. అమ్మవారి అనుగ్రహం చాలా వరకు నా మీద కలిగిందని అనుకుంటున్నాను. ఇక సాయంకాలం మనం ముత్తైదువుల్ని పిలుస్తాం కదండి, వాళ్ళందరికీ కూడా ఇలా అయితే పసుపు కుంకుమతో పాటుగా పండు అన్నీ కూడా ఇవ్వటానికి నేను రెడీ అయితే చేసుకుంటున్నానండి. ఓవరాల్గా మా ఇంటి వరలక్ష్మీదేవి ఇదేనండి. నా పూజా విధానం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసుకుని అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా అమ్మవారి కరుణ కలగాలని, మీ అందరితో పాటు నా మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, అందరికీ బాయ్.